తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలతో ఆ జిల్లా నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. సీనియారిటీకి ప్రాధాన్యం ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధిష్టాన పెద్దలకు తమ మనసులోని మాట చెప్పేశారు. అమాత్య యోగం కలిగిస్తే పార్టీని, జిల్లా అభివృద్ధిని చేసి చూపిస్తామని ముగ్గురు నేతలు ముచ్చట పడుతున్నట్లు ఆ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా జిల్లా? రెండున్నరేళ్లు గడిచిపోయాయి. అయినా మంత్రివర్గ కూర్పుపై ఆశల పల్లకీలో నేతలింకా ఊరేగుతూనే ఉన్నారు. 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కొందరిని మార్చొచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆలసించిన ఆశాభంగం అంటూ సీనియర్లు కేబినెట్ బెర్తు రేసులో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 3 జిల్లాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో మ్యాజిక్ ఫిగర్ అందుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే 3 జిల్లాల్లో 2 జిల్లాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ కీలక పోర్ట్ఫోలియోలతో 3 మంత్రి పదవులు కట్టబెట్టారు. కానీ మిగిలిన మరో జిల్లాకు మాత్రం 2 పదవులతోనే సరిపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకమైన వరంగల్ జిల్లాకు 3వ మంత్రి పదవిపై మరోసారి చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై కొన్ని రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. అధిష్టాన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ చేయడంతో ఈసారి ఎవరికి అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలే కీలక భూమిక పోషించాయి. ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కేబినెట్లో కీలకంగా ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాత్రం 2 మహిళా మంత్రులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 10 సీట్లలో కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారు. ఇటీవలే కాంగ్రెస్లోకి చేరిన కడియం శ్రీహరితో ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని జిల్లా నేతలు బలంగా నమ్ముతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అత్యధిక కాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు మొదటి నుంచి అధిష్టానం దృష్టిలో ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే ఆయనకు అడ్డంకిగా మారింది. కేబినెట్లో ఆ వర్గం నుంచి ఎక్కువ మంది ఉన్నారనే అపవాదుతో మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు. అయితే విస్తరణలో సామాజిక న్యాయం పూర్తయిందని, మిగిలిన 2 మంత్రి పదవులు జనరల్ కోటాకేనని చర్చ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రస్తుతం సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా ఉన్నారు. ఈసారి విస్తరణలో మరో బెర్తు ఖాయమని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. అందులో మొదటి వరుసలో నాయని రాజేందర్ రెడ్డి ఉంటే, పార్టీ సీనియర్ నేతగా ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా రేసులో ఉన్నారు. 2 సార్లు నర్సంపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన అనుభవం, పార్టీకి అందించిన సేవలకు తోడు ఢిల్లీ పెద్దలతో ఉన్న అనుబంధంతో గతంలోనే ఆశలు పెట్టుకున్నారు దొంతి మాధవరెడ్డి. అయితే సామాజిక సమీకరణాలతో అవకాశం ఇవ్వలేకపోతున్నామని అధిష్టాన పెద్దలు చెప్పడంతో అప్పట్లో చల్లబడ్డారు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులకు తోడు సీఎంతో కూడా ప్యాచప్ జరగడంతో విస్తరణపై ఈసారి మాధవరెడ్డి సైతం ఆశలు పెట్టుకున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో సీనియర్ నాయకుడైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం తనకు ఉన్న అనుభవరీత్యా ఖచ్చితంగా పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనే నమ్మకంతో ఉన్నారు. గతంలో నర్సంపేట నుంచి 3 సార్లు, ప్రస్తుతం పరకాల నుంచి 4వసారి కొనసాగుతోన్న ఎమ్మెల్యేగా, టీడీపీ మాజీ నేతగా సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో రేవూరు ధీమాగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 నేతలు మంత్రి పదవిపై గట్టి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు కూడా ఉన్నట్టు చర్చ నడుస్తున్నా, ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రపడడం, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తేల్చి చెప్పడం, కూతురు ఎంపీగా ఉండడంతో ఆయనకు అవకాశం లేదని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి దక్కొచ్చని అంచనాలైతే బలంగా ఉన్నాయి. లేదంటే ఏదైనా ముఖ్యమైన కార్పొరేషన్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఉమ్మడి వరంగల్ జిల్లాకే దక్కే అవకాశాలున్నాయనే చర్చ అయితే నడుస్తోంది. వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వడం న్యాయమే అని పార్టీ శ్రేణులతో పాటు జిల్లా ప్రజలు కూడా భావిస్తున్నారు. కష్టకాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టిన లీడర్షిప్
ఇక్కడి నుంచి ఉందని గుర్తు చేస్తున్నారు. అనుభవజ్ఞులైన నేతల సేవలను అధిష్టానం ఎలా వాడుకుంటుందోనని క్యాడర్ కూడా ఆసక్తిగా చూస్తోంది. జిల్లా నుంచి ఉన్న 2 మహిళా మంత్రులకు తోడుగా 3వ బెర్తు దక్కితే ఓరుగల్లులో హస్తవాసి ఇంకా బాగుంటుందంటున్నాయి పార్టీ శ్రేణులు. మరి సీఎం ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరిని అందలమెక్కిస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతోంది.